ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. శ్రీశైల మల్లన్న ఆలయంలో శాస్త్రోక్తంగా వరుణయాగ సహిత సహస్ర ఘటాభిషేకం పూర్ణాహుతితో ఘనంగా ముగిసింది. ఈ నెల 7వ తేదీన ప్రారంభమైన వరుణయాగ సహిత సహస్ర ఘటాభిషేకం ఆలయంలో 5 రోజుల పాటు జరిగింది. సకాలంలో తగినంత వర్షాలు కురిసి పంటలు బాగా పండి రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలనే సంకల్పంతో ఈ నెల 7న చేపట్టిన కార్యక్రమాలు పూర్ణాహుతితో ముగిశాయి. పూర్ణాహుతిలో నారికేలాలు, పలు సుగంధ ద్రవ్యాలు, నూతన వస్త్రాలను ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు, దేవస్థానం చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు సభ్యులు హోమగుండంలోకి ఆహుతిగా సమర్పించి యాగ పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. తిరుమలలో శ్రీనివాసుడి దర్శనాలు సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. ఒకప్పుడు సగటున 50,000 మంది భక్తులకు దర్శనం కల్పించడం టీటీడీకి గగనమయ్యేది. అలాంటిది ఇటీవల కాలంలో దర్శనాలు రోజువారీ సగటు 60,000, 70,000 దాటి 75,000కు పైగా చేరుకున్నాయి. అలాంటిది గడిచిన 3 రోజులుగా 80,000 మార్కును కూడా అధిగమించడం విశేషం. శని, ఆదివారాల్లో 77,000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకోగా సోమవారం కూడా 81,000 మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోగలిగారు. ఈ నెలలో ఇప్పటి వరకు 2 రోజుల్లో మాత్రమే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ పూర్తి స్థాయిలో భక్తులతో లేదు. మిగిలిన అన్ని రోజుల్లో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ భక్తులతో కిటకిటలాడటమే కాదు, నారాయణగిరి షెడ్లు కూడా దాటి శిలాతోరణం వరకు క్యూ లైన్లు విస్తరించాయి. దాంతో క్యూ లైన్లలో భక్తులు వేచి ఉండాల్సిన సమయం మాత్రం పెరుగుతూ పోతోంది. మంగళవారం సాయంత్రానికి కూడా భక్తులు శిలాతోరణం వరకు విస్తరించి ఉన్నారు. టోకెన్లు లేని వారికి స్వామివారి సర్వదర్శనానికి దాదాపు 18 గంటలు, శిలాతోరణం దగ్గర క్యూ లైన్లలో చేరుతున్న వారికి మరింత సమయం పడుతుందని టీటీడీ అధికారులు ప్రకటించారు. తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు పూర్ణాహుతితో వైభవంగా ముగిశాయి. పవిత్రోత్సవాల చివరి రోజైన స్వామివారికి యాగశాలలో వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం స్వామివారికి తిరువేది ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఆ తరువాత ఆలయంలోని యాగశాలలో వేద మంత్రోచ్చారణల నడుమ వైదిక కార్యక్రమాలు పూర్ణాహుతి శాస్త్రోక్తంగా నిర్వహించారు. పూర్ణాహుతి అనంతరం ఉత్సవమూర్తులు ప్రధాన కుంభాన్ని విమాన ప్రదక్షిణగా సన్నిధికి తీసుకువచ్చి కుంభా వాహనం తదితర పవిత్ర క్రతువులను ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించారు. స్వామివారి కృపా కటాక్షాలు భక్తులందరిపై ప్రసరించాలని ఆకాంక్షిస్తూ పవిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి.
విజయనగరం ప్రజల ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారు శాకాంబరిగా భక్తులకు దర్శనమిచ్చింది. ఆషాఢ మాసంలో ముగింపులో భాగంగా అమ్మవారు శాకాంబరి దేవి రూపంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో ప్రత్యేకంగా అలంకరించారు. వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా వర్ధిల్లాలని కోరుతూ పూజలు నిర్వహించారు. ఆదోని శివారు కొండ గుహలో వెలిసిన శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర మహోత్సవం మంగళవారం కన్నుల పండువగా జరిగింది. ఆషాఢ మాసం ఆఖరి మంగళవారం పురస్కరించుకొని ఆలయంలో వెలిసిన అమ్మవారికి పంచామృతాభిషేకం, కుంకుమార్చన, ఆకుపూజ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అమ్మవారికి బోనాలు, టెంకాయలు సమర్పించి తమ మొక్కుబడులను తీర్చుకున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం ఇందుపల్లి మావుల్లమ్మ అమ్మవారికి ఆషాఢ మాసం సారె సమర్పణ ఘనంగా జరిగింది. మేళతాళాలతో గ్రామ ఆడపడుచులు ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి పసుపు, కుంకుమ, పిండి వంటలను సమర్పించారు. గ్రామంలోని ప్రతి ఇంటి నుండి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని మావుల్లమ్మను దర్శించుకొని ఆషాఢ మాసం సారె సమర్పించారు. కోరిన కోరికలు తీర్చే అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ గ్రామ ప్రజల మీద ఉండాలని భక్తులు అమ్మవారికి పూజలు నిర్వహించారు. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలోని శ్రీదేవి భూదేవి సమేత
శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామివారి ఆలయంలో ఆషాఢమాస పూజలు ఘనంగా జరిగాయి. శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు, శ్రీ సీతమ్మవారికి, శ్రీ లక్ష్మీ పద్మావతి అమ్మవార్లకు మహిళలు భక్తి శ్రద్ధలతో ఆషాఢమాసం సారెను సమర్పించారు. ముందుగా 200 మంది మహిళలు దేవస్థాన కమిటీ సభ్యులు మేళతాళాలతో ఊరేగింపు నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా సాగిన గ్రామోత్సవం భక్తులను ఆకట్టుకుంది. అనంతరం లక్ష్మీ అమ్మవారికి సారె సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీశైల మల్లన్న క్షేత్రంలో సహస్ర దీపార్చన వైభవంగా జరిగింది. సహస్ర దీపార్చన మండపంలో వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ 1000 దీపాల ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ప్రతి సోమవారం లోక కళ్యాణార్థం ఈ వేడుకను నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమంలో అర్చకులు, వేద పండితులతో పాటు భక్తులు పాల్గొన్నారు. శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు వెండి రథోత్సవం ఘనంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ దక్షిణ ద్వారం వద్ద వెండి రథంపై అధిష్ఠింపజేసి ప్రాంగణంలో రథోత్సవం నిర్వహించారు. పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు చాతుర్మాస దీక్షను స్వీకరించారు. మంగళ వాయిద్యాల నడుమ పండితులు, శ్రీ మఠం అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. చాతుర్మాస దీక్షలో భాగంగా శ్రీ మూల రాములకు పీఠాధిపతి ప్రత్యేక పూజలు చేశారు. దీక్ష స్వీకరించిన సందర్భంగా శ్రీ రాఘవేంద్ర స్వామి, శ్రీ వాదీంద్ర తీర్థులు బృందావనాలన్నింటికీ ప్రత్యేక పూజలు చేసి మంగళహారతులు ఇచ్చారు. పీఠాధిపతికి 48 రోజుల పాటు ఎటువంటి ధార్మిక పర్యటనలు ఉండవు అని శ్రీ మఠం అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 26వ తేదీ శ్రీ ముల్లంఘన మహోత్సవం ఉంటుందని తెలిపారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో
శ్రావణ మాస ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. గురువారం నుంచి సెప్టెంబర్ 11వ తేదీ వరకు శ్రావణ మాస ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. శ్రావణ మాసంలో ప్రతి సోమవారం, శుక్రవారంతో పాటు పౌర్ణమి, నక్షత్ర విశేష రోజుల్లో స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. శ్రావణ మాసం 4 సోమవారాలు ఉదయం శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సాయంత్రం మహాలింగార్చన జరుగుతుందన్నారు. అయితే 3వ సోమవారం శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయంలో మహాలింగార్చన జరుగుతుంది. అలాగే 5 శుక్రవారాలు శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ఆలయ అర్చకులు తెలిపారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి యొక్క క్షేత్రంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. మనకి ఈ సంవత్సరము 13వ తారీఖు నుంచి అంటే 13 ఆగస్టు నుంచి 11 సెప్టెంబర్ వరకు శ్రావణ మాసం మనకు తటస్థించినటువంటి నేపథ్యంలో ఈ శ్రావణ మాసంలో 4 శుక్రవారాలు, 5 శుక్రవారాలు, 4 సోమవారాలు తటస్థించడం జరిగింది. కాబట్టి సోమవారము స్వామివారికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు, అలాగే శుక్రవారము అమ్మవారికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు. కాబట్టి ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి 4 సోమవారాలు స్వామివారికి ఉదయము మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రవారాభిషేకము చేయడం జరుగుతుంది ఏకాంతంగా. అలాగే 4 సోమవారాల్లో మనకి 4 సోమవారాలు ప్రదోష కాలంలో స్వామివారి యొక్క మహామండపంలో అమ్మవారికి ఎదురుగా ఏకాంతగా మహాలింగార్చన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.